నంద్యాల పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2.5 కేజీల గంజాయిని మారుతి షిఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల పట్టణంలోని వై జంక్షన్ కు సమీపంలో ప్రథమనంది దేవాలయం ఆర్చ్ వద్ద మహానంది మండలం బసాపురం గ్రామానికి చెందిన షేక్ మునీర్ బాషా విశాఖపట్నం అరకుకు చెందిన వ్యక్తి దగ్గర నుండి గంజాయిని కొనుక్కొని తన షిఫ్ట్ డిజైర్ కారులో నంద్యాలకు తీసుకుని వచ్చి తనకు తమ్ముడైన షేక్ మహబూబ్ బాషాకు పీర్ల చావిడి వద్ద గంజాయిని ఇస్తూ ఉండగా గుర్తించిన పోలీసులు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ సెరానా ఆదేశాల మేరకు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ సూచనలతో నంద్యాల 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఈ కంబగిరి రాముడు మరియు సిబ్బంది, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్ మరియు ఎక్సైజ్ ఎస్ఐ వరప్రసాద్ పంచాయతీదారులతో పాటు అక్కడికి వెళ్లి ఇద్దరు వ్యక్తులను అనుమానాస్పదంగా గుర్తించి వారిని తనిఖీ చేయగా వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల వద్ద నుండి సుమారు 2.5 కేజీల గంజాయిని, మారుతి షిఫ్ట్ డిజైర్ కారును మరియు 2 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. నంద్యాల 3వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 టౌన్ సిఐ గారు మరియు వారి సిబ్బంది కలిసి ప్రథమనంది వద్ద ఇద్దరు వ్యక్తులు గాంజాయి అమ్మడం కొనడం చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం అయినది. వారిద్దరిలో ఒక వ్యక్తి తరచుగా అరకు వెళ్ళి అక్కడ నుంచి గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుంటాడు. సో ఇదిలో నిన్న ఒక అతనికి అమ్ముతుండగా వారిద్దరిని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పంచాయతీదారుల సమక్షంలో వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వారి వద్ద నుంచి ఒక వెహికల్, 4-వీలర్ వెహికల్, అలాగే 2 మొబైల్ ఫోన్స్ అనేవి సీజ్ చేయడం జరిగింది అరెస్ట్ చేసే టైంలో. వారి వివరాలు ఎలా ఉన్నాయి? ముద్దాయి A1 వచ్చేసి షేక్ మునీర్ బాషా, ఇతను అరకు వెళ్ళి గాంజాయి తీసుకొచ్చాడు. A2 షేక్ మహబూబ్ బాషా, ఇద్దరు కూడా మహానంది మండలం వాసులు. వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది. గాంజాయి వచ్చేసి ఒక 2.5 కేజీలు వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.